వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. టేస్టీ అండ్ హెల్దీ వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని అలరించే అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఇవాళ వంటలన్నీ చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకే ఓకే, సో లక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు వనస్థలిపురం నుంచి. ఓకే, ఏదైనా రైస్ వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఎనీ రైస్ కొంచెం వెరైటీగా చేద్దామండి. వెజిటేబుల్స్ అలాగే బ్రెడ్ కాంబినేషన్ లో పలావ్ చేద్దాం. ఓ పలావ్ చేస్తారా? ఎస్. సో బ్రెడ్ ఇంకా వెజిటేబుల్స్ మిక్స్డ్ వెజిటేబుల్స్ యూజ్ చేస్తే కొంచెం అంటే టేస్టీగా ఉంటుంది, అలాగే కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. ఓ సో అయితే ఇదేంటి? వెజ్ బ్రెడ్ పలావ్. ఓకే ఓకే, మరి వెజ్ బ్రెడ్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ బ్రెడ్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, బ్రెడ్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం బ్రెడ్ ముక్కలు వేయించేసుకుందాం. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని బ్రెడ్ ముక్కలు కూడా వేయించుకోవాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. కొద్దిగా అవి కరకరలాడేలాగా వేయించుకోవాలి కదా. ఎస్ అండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుంటే బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సో కొంచెం లైట్ క్రంచ్గా కూడా వస్తుంది. సో ఇప్పుడు మీరు మాకు ఏ ప్రాసెస్ చూపిస్తున్నారు? ఐ మీన్ అంటే రైస్ కుక్ చేసుకున్నా లేకపోతే మనం ఇక్కడ డైరెక్ట్ ఎసరు వేసేసుకుంటాం? రైస్ కుక్ చేసుకొని చూపిస్తుంది. ఓకే, సో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎసరు వేసుకొని చేసుకున్నా మనం బ్రెడ్ ముక్కలు ముందుగానే వేయించి పెట్టేసుకోవాలండి. సో అది కొంచెం ఉడికిన తర్వాత మనం ఎండింగ్లో ఫైనల్గా ఇవి యాడ్ చేసుకోవాలి. లేదా కొంచెం దమ్ ఇచ్చే ఆ మెథడ్లో అయితే లాస్ట్ మనం ఈ కూరగాయలు ఇవన్నీ కూడా మనం ఒక లేయర్ కింద వేసుకుంటాం కదా. సో వాటితో పాటు ఈ బ్రెడ్ ముక్కలు కూడా వేసేసుకొని అప్పుడు కొంచెం మెత్తపడతాయి, బట్ టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా మసాలా అంతా పట్టేస్తుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సో మనకు దీంట్లోనే కొంచెం క్రంచిగా ఉంటుంది. మిగతా మెథడ్ మనం ఏ మెథడ్ లో చేసుకున్నా కొంచెం సాఫ్ట్ గానే అయిపోతుంది. సో దీంట్లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సో అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, సో వీటితో పాటు క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాం. సో మిగతా కూరగాయలు ఉడికించి పెట్టేస్తున్నాం. సో ఎసర్లో వేసేమాటుంటే మనం అన్ని కూడా కూరగాయలు పచ్చి వేసుకోవచ్చు. సో అప్పుడు ఎలాగో వాటర్ వేస్తాం కాబట్టి నూనెలో కొంచెం వేగుతాయి, అలాగే వాటర్ వేసిన తర్వాత కూడా ఉడికిపోతాయి కాబట్టి. సో ఇక్కడ క్యాప్సికమ్ ఒకటి వేయించుకుంటున్నాం. సో ఇది మరీ ముందు ఉడికించి మళ్ళీ వేస్తే మనకి చాలా సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి ఇవి పచ్చిగా వేసుకుంటే బెటర్ ఏమో కదా. సో వీటితో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇలా పలావ్ లాంటివి చేసుకునేటప్పుడు ఏదైనా మసాలా కర్రీస్ అప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆ టేస్ట్ అనేది చాలా బాగా స్మెల్ అనేది కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. సో మనకి జస్ట్ ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ఈ ఉల్లిపాయ కాస్త వేగిపోతే మనకి ఇంకా ఆల్మోస్ట్ ఫాస్ట్గానే అయిపోతుంది కదా రాజు గారు. సో క్యాప్సికమ్ కొంచెం క్రంచిగా ఉన్నా మనకు పర్లేదు, బాగానే ఉంటుంది. సాలెడ్స్ లో అలాగ మనం ఎలాగో తీసుకుంటూ ఉంటాం, క్యాప్సికమ్ తీసుకుంటాం కదా. సో ఇక్కడ కొంచెం హాఫ్ వేగితే సరిపోతుంది. ఓకే, సో మూత పెడదామా కొంచెంసేపు? ఓకే. సో ఈ క్యాప్సికమ్ మగ్గేలోగా మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పాలతో గంధాన్ని అరగదీసి దాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖానికి మంచి కాంతి వస్తుంది.
ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే అండి. సో వేగిపోయాయి. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు, ఓకే, అలాగే ఉడికించిన బీన్స్, ఉడికించిన కాలీఫ్లవర్, ఓకే, పచ్చి బఠానీలు ఇవి కూడా ఉడికించి పెట్టేసుకున్నాం. సో ఇవన్నీ కొంచెం మనకి టైం టేకింగ్ వెజిటబుల్స్ కాబట్టి ఉడకడానికి ఇవి ముందు ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ మిక్స్డ్ వెజిటబుల్స్ కాంబినేషన్ అన్నప్పుడు ఇంకా వెజిటబుల్స్ మన చాయిస్ కాబట్టి చక్కగా అంటే ఎవరి ఫేవరెట్ వెజిటబుల్స్ అవి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తక్కువ క్వాంటిటీలో అలాగా చూసి యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి కొద్దిగా వేగితే సరిపోతుంది. సో ఈ అల్లం వెల్లుల్లి తర్వాత మసాలా దినుసులు తాలూకు ఆ ఫ్లేవర్ పట్టేస్తే చాలా. సో ఇప్పుడు దీంట్లో రైస్ క్వాంటిటీకి సరిపడా అలాగే వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు, ఓకే, పెరుగు. సో కొంచెం వెజిటేబుల్స్కి కొంచెం ఈ పెరుగు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. కొంచెం ఆ దమ్ ఫ్లేవర్ అనేది మనకి ఈ పెరుగు వల్ల కూడా వస్తుంది కదా. లైట్ ఆ పులుపు యాడ్ అవుతుంది. సో కొద్దిగా పుదీనా. యాక్చువల్గా ఇక్కడ ఈ స్టేజ్లో మనం ఉడికించుకున్న రైస్ కూడా వేసేసి కాసేపు అలా మగ్గించేసి తీసుకున్నా కూడా మనకి బాగుంటుంది. ఎస్ అండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అండి. ఓకే, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి అండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్. సో ఇప్పుడు అన్ని బాగా కలిపేసుకోవాలండి. కొంతమంది మరి బ్రెడ్ పీసెస్ అనగానే అదే బ్రెడ్ స్లైస్ మొత్తం వేయించి అలా పెట్టేసుకుంటూ ఉంటారు కానీ సో ఇలా చిన్నగా చేసుకుంటే మనం ఈజీగా వెజిటేబుల్ సైజ్ కి సరిపడా మనం పీసెస్ చేసుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎస్, నైస్, కలర్ఫుల్గా అయిపోయింది. ఎస్ అండి. సో రెడీ అయిపోయిందండి. సో ఇంక ఇలాంటి వాటికైతే ఏం కాంబినేషన్ కూడా అక్కర్లేదు. ఏం అక్కర్లేదు, దీంట్లోనే మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేసాం కదండి, సరిపోతుంది. వేడిగా మనం డైరెక్ట్గా తీసేసుకుంటే చాలా వేడిగా తినేస్తే కాంబినేషన్ అక్కర్లేదు. కొంచెం చల్లారితే ఏమన్నా రైతా లాంటిది పెట్టుకుంటే అలా సరిపోతుంది. ఎస్, సో ముఖ్యంగా ట్రావెలింగ్ ఆ టైంకి ఇలాంటివి బాగుంటాయి మనకి. ఎస్ అండి. సో పైనుంచి కొన్ని బ్రెడ్ ముక్కలు, సో కొద్దిగా పుదీనాతో గార్నిష్ అండి. సో రెడీ వెజ్ బ్రెడ్ పలావ్ రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా వెజ్ బ్రెడ్ పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ బ్రెడ్ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బ్రెడ్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పెరుగు, పుదీనా వేసి వేగాక అన్నం, గరం మసాలా, వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ బ్రెడ్ పలావ్ రెడీ. ఓకే అండి, పలావ్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. బాగుంది. అంటే మనం జనరల్గా వెజ్ పలావ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఎస్. సో దీంట్లో ఏంటంటే అడిషనల్ గా బ్రెడ్ పీసెస్ అనేది యాడ్ చేసుకోవటం మూలన సో బ్రెడ్ పీసులు కూడా మనం అంటే వేయించిన ఆయిల్ లోనే మిగతా కూడా ప్రాసెస్ చేసుకున్నాం కదా, సో ఆ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి పలావ్ తయారీ విధానం, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మంచి టిప్: స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసుకుని స్నానం చేసినట్లయితే ఆ రోజంతా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది.
ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ వంట చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం పైనాపిల్ తో హల్వా చూడబోతున్నామండి. మరి పైనాపిల్ హల్వా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు పైనాపిల్ హల్వా. అవునండి. సో మనము రకరకాల ఫ్రూట్స్ తో హల్వాస్ చేసి చూపిస్తూ ఉన్నాము. కాకపోతే పైనాపిల్ అనేది కొంచెం అందరూ రెగ్యులర్ గా చేసుకునే వెరైటీ కదా. అంటే ఇది కొంచెం అంటే డిఫరెంట్ గా కూడా వస్తుంది కదా, కొంచెం పులుపు కొంచెం తీపి కలిసి ఉంటుంది ఈ హల్వాలో. కాకపోతే ఆ పులుపు తీపి ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది, ఇది బాగా నచ్చుతుంది. అవునండి. ఓకే అండి, మరి పైనాపిల్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పైనాపిల్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ గుజ్జు 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్మా రవ్వ 1 కప్పు, పాలు 1 కప్పు, ఫుడ్ కలర్ చిటికెడు, పైనాపిల్ ఎసెన్స్ 4 చుక్కలు. స్టార్ట్ చేద్దాం రాజు గారు హల్వా. ఓకేనండి. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసి పక్కన పెట్టేస్తాం. ఓకే, పైనాపిల్ గుజ్జు తీసి పెట్టారు కదా, మంచి స్మెల్ వస్తుంది. ఎస్ అండి. సో కొద్దిగా నెయ్యి వేసుకొని, ఓకే, సో ఇది కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, బాదం, కిస్మిస్ 3 వాడుతున్నాం. ఓకే, సో చాయిస్ మనది. సో ఇక్కడ పైనాపిల్ గుజ్జులా వాడుతున్నాం, అలాగే చిన్న చిన్న పీసెస్ లా కూడా మనకు మధ్య మధ్యలో తగులుతూ కూడా బాగుంటుంది. ఓకే, సో బాగా పండింది తీసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, సో వీటిని బౌల్లోకి తీసేసుకుందాం అండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే పైనాపిల్ గుజ్జు, సో జస్ట్ పీసెస్ కట్ చేసుకొని మనం ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, సో నేతితో వేయించడం వల్ల కొంచెం కమ్మదనం అనేది కూడా దీనికి యాడ్ అవుతుంది. సో చాలా బాగుంటుంది. అండ్ ఎలాగో కొద్దిగా లైట్ కొంచెం వాటర్ కూడా ఉంటుంది కదా, అది కూడా ఇదే ఎగిరిపోతుందేమో. సో మరి పులుపు ఎక్కువగా ఇష్టం లేదు మనకు, అంటే పైనాపిల్ ఫ్లేవర్ కొంచెం లైట్గా తెలుస్తూ ఉండాలి, స్వీట్గానే ఉండాలి అనుకుంటే టిన్లో కూడా దొరుకుతాయి మనకు పైనాపిల్ జ్యూస్ స్లైసెస్ దొరుకుతాయి, క్యాండ్ స్లైసెస్. సో అవి వాడుకోవచ్చు. లేకపోతే సో వీటిని ఏం చేయాలంటే కొంచెం పంచదార పాకంలో ఉడికించేసుకుని ఆ తర్వాత పేస్ట్ లా చేసి యాడ్ చేసుకున్నా మనకు కొంచెం పులుపు అనేది తగ్గుతుంది కొంచెం. ఓకే, ఓకే, వాటర్ కూడా ఇస్తారు. సో కొన్ని పాలు, వాటర్ వేయాలా? అవునండి. చాలా. సో పాలు కొంచెం జస్ట్ దాని ఫ్లేవర్ ఇవ్వడానికి, ఎలాగో మనకు దీంట్లో వేసినా కొంచెం కర్డీలు అవుతాయి. ఓకే, ఓకే. సో అంటే దీంట్లో పులుపు ఉంటుంది కదా. అవునవును. సో పైనాపిల్ ముక్కలు. ఓకే, సో అప్పుడు పాలు లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. పాలు లేకుండా కూడా చేసుకోవచ్చు. జస్ట్ రవ్వను ఇది యాడ్ చేసేసి కావాలనుకుంటే కొంచెం కోవా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో పాలని కొద్దిగా కాంపన్సేట్ చేసినట్టు. సో ఇవి కొంచెం మనకు మరుగు రావాలండి. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ముఖంపై మొటిమలు మచ్చలు ఉన్న వారి కోసం ఈ చిట్కా: జాజికాయను అరగదీసి దాంట్లో కొద్దిగా మిరియాల పొడి కలిపి ముఖానికి అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మొటిమలు మచ్చలు తొలగిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు రవ్వ కొద్దిగా వేస్తాం. యాక్చువల్గా ఉడికిన పైనాపిల్ పీసెస్ కూడా మంచి టేస్ట్ వస్తాయి కదా. అవునండి.
సో కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను. ఓకే. సో ఈ టచ్ కూడా బాగుంటుంది. సో ఇది మనకు కొంచెం ఆ రవ్వ ఉడికి కొద్దిగా దగ్గరికి రావాలి. సో ఇంకా ఆల్మోస్ట్ రవ్వ ఉడికితే అప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కొంచెం టైం తీసుకుంటుంది, అంటే పులుపు దీంట్లో ఆల్రెడీ ఉంది కదా, సో ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే ఓకే. సో పంచదార వేసినా ఇలా ఏదైనా పులుపు యాడ్ చేసినా మనకు ఏదైనా కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి. కొంచెం దగ్గరికి అయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం పంచదార, సో రవ్వ ఉడికిన తర్వాత పంచదార యాడ్ చేసుకోండి, లేకపోతే మరి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి కూడా. ఓకే ఓకే. సో దీంట్లో కొద్దిగా ఎసెన్స్ అండి. ఓకే. ఇంకొంచెం ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా తెలియడానికి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది కంపల్సరీ అనేం కాదు, చాయిస్. ఏదైనా అకేషన్స్ అలాంటప్పుడు అయితే కొంచెం కలర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఎల్లోయిష్ గా ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ యూజ్ చేసాం. సో ఇది కొంచెం దగ్గరికి రావాలండి. ఓకే. సో ఇప్పుడు పండగల సీజన్ స్టార్ట్ అయిపోతే ఇలాంటివన్నీ చేసి చక్కగా నైవేద్యం పెట్టుకోవడానికి. సో పంచదార కూడా వేసాం కదా, అది కరిగిన తర్వాత మళ్ళీ కొంచెం దగ్గరకు వస్తుంది. ఓకే. సో కాసేపు మూత పెట్టి ఉంచేయచ్చు అలాగా. సిమ్లో పెడితే మనం అలా పెట్టేసుకోవచ్చు. సో లేకపోతే కొంచెం అడుగు పడుతుంది. సో పాలు కూడా ఉన్నాయి, సో కొంచెం స్మెల్ వస్తుంది మనకు అడుగు పట్టేస్తే. ఓకే ఓకే. కొద్దిగా వస్తే సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి మనం కొంచెం సేపు అలా సిమ్లో పెట్టేసేద్దాం. ఓకే. సో ఈ లోపు ప్లేట్ గార్నిష్ చేసేసుకున్నాం. సో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. సో కొంచెం దగ్గరకు వచ్చేస్తే మనకి సరిపోతుంది, సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ప్లేట్ గార్నిష్ కూడా నేను పైనాపిల్ బేస్ తీసుకున్నాను. సో పైనాపిల్ స్లైస్ పెద్ద నైఫ్ ఇస్తారా? కార్నర్స్ మనం జిగ్జాగ్ కట్ చేస్తున్నాము. ఓకే. స్లైస్ లా కట్ చేసుకోవాలి. సో అలాగే కొంచెం కలర్ కాంట్రాస్ట్ ఉండడానికి బీట్రూట్ కూడా తీసుకుంటాం. ఓకే. కొంచెం దగ్గరికి రావాలా? ఇలా ఓపెన్ గానే పెట్టేస్తుందా? ఓకే. సో దీన్ని సైడ్ కొంచెం రౌండ్ సర్కిల్స్ లా వచ్చేలాగా ఓకే. ఇవి కూడా స్లైసెస్ కట్ చేస్తాం. ఓకే. సో వీటికి కూడా జిగ్జాగ్ ఇస్తున్నాను డిజైన్. సో ఇటువైపు నుంచి కూడా కొంచెం అలా పై రెండు కూడా పైకి వచ్చేటట్టుగానే. ఓకే. ఓకే. సో ఇవి రెడీ, ఇది కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ మోల్డ్ తీసుకుంటున్నాను. ఓకే. సో దీనికి కొంచెం లోపల వైపు నెయ్యి అప్లై చేసేసుకుంటే మనకు ఈజీగా ఊడొచ్చేస్తుంది.
సో ఇలా మోడ్స్ లాంటివి తీసుకుంటే ఏంటంటే మనకు డిస్ప్లే లాంటి వాటికి బాగుంటాయి. అండ్ ఈజీగా కూడా ఐ మీన్ ప్రెజెంటేషన్కి కూడా బాగుంటుంది. సో కొంచెం స్పూన్ మనం అట్లా నేతిలో తీసుకుని పెట్టేస్తే Yeah. దానికి కూడా అతుక్కోకుండా ఓకే. సో దీనికి ఆల్టర్నేట్గా పైనాపిల్ బీట్రూట్. బీట్ కొంచెం దగ్గర పెట్టేస్తున్నాను. నైస్. ఓకే. సో పైనాపిల్ హల్వా రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా పైనాపిల్ హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పైనాపిల్ గుజ్జు వేసి వేగనివ్వాలి. దీనిలో పాలు, తగినన్ని నీళ్లు పోసి పైనాపిల్ ముక్కలు వేసి మరగనివ్వాలి. తర్వాత ఉప్మా రవ్వ, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత పంచదార, పైనాపిల్ ఎసెన్స్, ఫుడ్ కలర్, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. అంతే, పైనాపిల్ హల్వా రెడీ. ఓకే, మరి పైనాపిల్ హల్వా తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది. సో మీరు తీసుకున్న పైనాపిల్ కూడా అంటే ఎక్కువ పులుపు లేనట్టు ఉంది, కొంచెం స్వీట్నెస్ ఎక్కువ యాడ్ అయింది. స్వీట్నెస్, yes అండి. మధ్యలో ఆ పైనాపిల్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాం కదా, అవి కూడా బాగా తగులుతున్నాయి యాక్చువల్గా. క్రంచీగా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది. కాకపోతే పైనాపిల్ కంటే ఆ ఒక మంచి టేస్ట్ ఉంటుంది కదా, ఆ స్మెల్ తో అండ్ పైనాపిల్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, టోటల్ గా పైనాపిల్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తూ బాగుంది. నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు పైనాపిల్ హల్వా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మంచి టిప్: బాదం పలుకుల్ని పాలు వేసి నూరి ఆ పేస్ట్ ని ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేసుకున్నట్లయితే మీ ఫేస్ స్మూత్ గా షైనీగా అవుతుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఈరోజు పార్టిసిపెంట్స్ చేసే వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఇక్కడ ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? కీర్తన. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? బంజారా హిల్స్ నుంచి. బంజారా హిల్స్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? ప్రియాంక. ప్రియాంక. మీరు ఎక్కడి నుంచి? తార్నాక నుంచి. తార్నాక. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, లేదా? ఇక్కడికి వచ్చాకే పరిచయం అయిందా? వెరీ గుడ్. సో మరి చూద్దామా ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. సో ఇందులో ఏ వెరైటీ వచ్చినా దాంతో వంట చేయాలి, తెలుసు కదా. ఆకుకూర. ఓహో, మునగాకు. మునగాకుతో వంటలు చేస్తారా? తెలుసా? ఐ మీన్ తెలుసు. పర్వాలేదా? చాలా వెరైటీస్ వచ్చా? నైస్. సో ఇప్పుడు మునగాకు కూడా మనకి అంటే మార్కెట్స్ లో అండ్ అలా రైతు బజార్లో దొరుకుతోంది కదా. దొరుకుతుంది. సో ఈజీగానే దొరుకుతుంది కాబట్టి చక్కగా అందరూ ట్రై చేస్తున్నారు వెరైటీస్. సో కాబట్టి నేను కూడా మీకు మునగాకు తెచ్చేసాను. సో మీరు మునగాకుతో వెరైటీగా కొంచెం టేస్టీగా మీకు తెలిసిన వంటలు ఏమైనా వస్తే అవి చేసి చూపిస్తే అందరూ చూసి నేర్చేసుకుంటారనమాట. ఓకేనా? సో ఫాస్ట్గా ఆలోచించండి మునగాకుతో ఏం చేయొచ్చు. మునగాకు సోయాబీన్స్ కర్రీ చేస్తానండి. మునగాకు సోయా బీన్స్తో కర్రీయా? కాంబినేషన్. ఓకే. సో ప్రియాంక, మీరు? మునగాకు పచ్చడి చేస్తాను. మునగాకు పచ్చడి బాగానే ఉంటుందా? బాగుంటుందండి. చేదుగా ఏమి ఉండదా? లేదు, ఉండదండి. ఉండదా? ఓకే. సో మీరు కర్రీ, మీరు పచ్చడా? ఎవరు ఫస్ట్ చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే,
ఓకే అండి, మునగాకు సోయా బీన్స్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు సోయా బీన్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, ఉడికించిన సోయా బీన్స్ 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ముందుగా ఆయిల్ తీసుకోవాలి. పోపు దినుసులు, కరివేపాకు, వేయండి. పచ్చిమిర్చి, లైట్గా ఎండుమిర్చి, ఓకే. సో సోయాబీన్స్ ముందు ఉడికించేసి పెట్టారా? కొద్దిసేపు నానబెట్టి ఓకే. బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే. తాలింపు దినుసులు వేసాక టమాటో, ఉల్లిపాయలు వేసి, ఓకే. టమాటో, ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్, సో ఇది ఎలా కొంచెం ముద్దకూర టైప్లో అలా వస్తుందా? సో జస్ట్ మనకి మునగాకుకి ఆ ఉల్లిపాయ టమాటో ఇదే బేస్. సో సోయా ఎక్స్ట్రా యాడ్ చేసి సోయా ఎక్స్ట్రా. ఓకే ఓకే. కాసింత సాల్ట్ సరిపడా వేసేసుకుంటున్నారా? సరిపడా వేసుకోవాలి. ఓకేనా? సో ఈ కాంబినేషన్ ఎక్కడైనా చూసారా లేకపోతే మీరే ట్రై చేశారా? లేదు, మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాం. మీ అత్తగారి దగ్గర? ఓ, సో సోయాలో యాక్చువల్గా మనం వెరైటీస్ కూడా చేసుకోవచ్చు కదా. ఐ మీన్ సోయా బీన్స్ కాకుండా మీల్ మేకర్, వడ చేసుకోవచ్చు. సోయాతో గారు మునగా కాంబినేషన్ లో నేను సోయా గురించి మాట్లాడుతున్నా. ఓకే. సో ఇది మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? అవునండి. ఓ, టమాటా కొంచెం మగ్గాలి ఆయిల్లో. ఓకే. సో ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు? బిజినెస్ చేస్తాను. బిజినెస్ మీది. ఓకే. ఏం పేరు మీ వారి పేరు? లక్ష్మణ్. పిల్లలు? 2 బాబులు. 2 బాబులు. చదువుకుంటున్నారా? ఒక బాబు ఎల్కేజీ, ఒక బాబు ఎల్కేజీ, చిన్న బాబు 6 months. ఓ 6 months. పేర్లు? ఆశ్రిత్, అక్షిత్. పసుపు. ఓకే. ఇప్పుడు మునగాకు వేసుకోవాలి. సో కొంచెం మునగాకు బాగా క్లీన్ చేసేసుకుని వేసుకుంటే బాగుంటుంది కదా. అండ్ కొంచెం లేతగా ఉన్నదైతే, లేతగా ఉంది కాబట్టి కాడలతో వేసాను. ఓకే. కొంచెం ముదిరింది అయితే కాడలు తీసేసేయాలి. ఇప్పుడు సోయా బీన్స్ వేసుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న సోయా బీన్స్. జనరల్గా సోయా బీన్స్తో చాలా తక్కువ వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా అందరూ. సో ఈ మునగా కాంబినేషన్లో ఏదో వెరైటీగానే ఉంది. అంటే గ్రేవీ ఆల్రెడీ మునగాకే కొంచెం చాలా తక్కువ తింటూ ఉంటారు కదా అంతా. అవును. సో ఇది మనకి దేంట్లోకి, ఐ మీన్ రైస్లోకి బాగుంటుంది? రైస్లోకి బాగుంటుంది. ఓన్లీ రైస్. రైస్. కారం అది తర్వాత యాడ్ చేస్తారా? కారం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను. ఇంకా కారం పొడి అవసరం లేదు. ఓ నైస్. కొంచెం దగ్గరకు అవ్వాలా ఇది? ఒక 5 minutes అయితే మనకి రెడీ అయిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామా? ఓకే. ఓకేనా? అయిపోయింది. దీన్ని రైస్తో తీసుకుంటే
కాంబినేషన్లో బాగుంటుంది. బాగుంటుంది. మనకి ఇలాంటివన్నీ కొద్దిగా అన్నంలోకి అయితేనే బాగుంటుంది కదా, చపాతీ లాంటి వాటిల్లో కంటే కూడా. చపాతీకి గ్రేవీ టైప్ అయితే బాగుంటుంది. ఓకే, సో రెడీ. రెడీ అండి. మునగాకు సోయా బీన్స్ కర్రీ. ఓకే, మరి వేడివేడిగా మునగాకు సోయా బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు సోయా బీన్స్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, మునగాకు, ఉడికించిన సోయా బీన్స్ వేసి ఉడకనివ్వాలి. అంతే, మునగాకు సోయా బీన్స్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఎదిగే పిల్లలకు రాగులను వేయించి పొడి చేసి పాలలో కలిపి ఇచ్చినట్లయితే పిల్లలు మంచి హెల్దీగా ఉంటారు. మునగాకు సోయా బీన్స్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పచ్చడి చూద్దాం. సో ప్రియాంక, రెడీయా మీరు? రెడీ అండి. సో మునగాకు పచ్చడి అంతేనా? అందరూ ఇంకేం కాంబినేషన్ లేదా? కాంబినేషన్ అంటే లాస్ట్ లో పల్లీల పౌడర్. ఓకే, సో ఇప్పుడైతే మునగాకు పచ్చడి. ఓకే, మునగాకు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, చింతపండు తగినంత, పచ్చిమిరపకాయలు 6, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందేమన్నా వేయించుకోవాలా మనం? అవునండి, పచ్చిమిర్చి అవి వేయించుకోవాలి. ఓకే ఫస్ట్ గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఓకే. అన్ని పచ్చిమిరపకాయలు పడతాయా? ఎక్కువయ్యాయా? సరిపోతాయా? సరిపోతాయిలేండి. ఇంకేమైనా వేయాలా దీంట్లో? అవునండి, జీలకర్ర వేయాలి కొంచెం. వేసేయండి, మూత పెట్టేద్దాం. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. సో ఇవి వేయించి మిక్సీ పెట్టుకోవాలా? అవునండి. చింతపండు అదేం వేయక్కర్లేదు ఇందులో? చింతపండు ఇది మునగాకు వేసినప్పుడు అది కొంచెం మగ్గిన తర్వాత చింతపండు వేసుకోవాలి. మునగకు కూడా మనం కొంచెంసేపు వేయించాలా? వేయించాలండి నూనెలో. ఓకే ఓకే. అంటే వీటితో పాటేనా లేకపోతే సపరేట్ గానా? పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత సగం వేగాక అప్పుడు ఇది. ఓకే ఓకే, చూద్దామా? చూద్దాం. ఓకేనా? ఓకే అండి, మునగాకు వేసుకుందాం. సో ఇది కూడా కొంచెం మనకు ఆకంతా దగ్గరకు అయిపోవాలా? నూనెలో కొంచెం వేగాలి. సగం వేగిన తర్వాత చింతపండు వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా ఆకు అంటే గ్రైండ్ చేస్తే చాలా తక్కువ, కొద్ది క్వాంటిటీ అయిపోద్ది కదా, మరి దీనికి అంటే ఇంకా బేస్ ఏం అక్కర్లేదా? లేదండి. సో ఇప్పుడు చింతపండు? అవునండి, కొంచెం చింతపండు వేసుకోవాలి. ఓకేనా? ఓకే అండి, కట్టేనా? కొంచెం మగ్గాలి. చింతపండు వేసాను కదండి. మూత పెట్టేద్దామా? అవునండి. సో ఇంకా అది మగ్గితే మనం ఇంకా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవచ్చు. ఓకే. సో సరిపోతుందా ఇంకా ఇలాగా? సరిపోతుందండి. ఇది ఆపి కొంచెం చల్లారించాలి. ఓకే. సో ఇప్పుడు ఇది కాస్త చల్లారితే మనము గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇంక ఇది మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవచ్చు. వేసేసుకోండి. ఆకు కొద్దిగా ఇట్లా క్రిస్పీగా అయినట్టుంది, పర్వాలేదా? బాగానే నలిగిపోతుందా? కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్, సో సరిపడా ఉప్పు. మిక్సీ పట్టేసుకుందాం. ఒకసారి తీసి స్పూన్తో తిప్పుకొని మళ్ళీ వేసుకుందాం.
సో దీంట్లో నీళ్ళు ఏమన్నా పోయాలా అక్కర్లేదా? లేదండి, అవసరం లేదు. ఓకే, బాగానే మెత్తగానే నలిగిపోయింది కదా? అవునండి, కొంచెం పలుకుంది కదా, ఇంకొంచెం. సరిపోతుంది. ఓకేనా? మంచి వెల్లుల్లి ఘాటు వస్తుంది. ఫైనల్గా యాడ్ చేసుకున్నాం కదా. అవునండి. సో ఈ పచ్చడి కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుందా? నార్మల్గా అంటే మనం చింతపండు అవన్నీ కూడా వేసుకున్నాం కదండి, ఇది పులుపు చేదుగా ఉంటుంది కదా కొంచెం. సో దానికి సరిపోతాయి. ఓకే, తాలింపు పెట్టుకోవాలా? అవునండి, స్టవ్ ఆన్ చేసుకొని. సో ఇప్పుడు పోపుకి సరిపడా నూనె. అవునండి, కొంచెం నూనె వేసుకోవాలి. ఓకే, సరిపడా పోపు దినుసులు. ఇవి వేసుకునే ముందు ఇందులో కొంచెం పల్లీల పౌడర్ కలుపుకుందాం. మనము మిక్సీ పట్టుకున్న తాలింపులో వేసే ముందు. అప్పుడు ఏవో పల్లీలే అందులో వేసి మనం మిక్సీ అంటే అక్కడక్కడ పలుకుగా ఉండిపోతుంది. ఉండిపోద్దా? అలా కూడా ట్రై చేశారా? అందుకే ముందుగానే పౌడర్ చేసి పౌడర్ చేసుకుందాం. ఓహో, ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసేయండి ఫాస్ట్గా. కొంచెం ఎండుమిరపకాయలు. ఓకే, అది పచ్చడి ఇందులో వేయాలా? అవునండి. కట్టేనా ఇది? అంటే అది వేగాల? కొంచెం వేడవాలండి, ఇది పల్లీల పౌడర్ వేసాం కదా. ఓకే ఓకే, సరే కలిపేసుకుంటారా మొత్తం? కలిపేసుకుంటాం. సో ఇక్కడ మనం పల్లీలు వేసుకున్నట్టు మనం నువ్వులు కానీ అట్లాంటివి ఏవైనా కూడా మార్చుకోవచ్చు. ధనియాల పౌడర్ కానీ ఇలాగే వేసుకోవచ్చు. ఓకే ఓకే, ఎందుకంటే ఇలాంటి వాటికి మనకి క్వాంటిటీ తక్కువ వస్తుంది కదా. ఇప్పుడు కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి అంటే మనము చాలా ఎక్కువ తీసుకోవచ్చు. ఓకేనా? తీసేసుకుందాం అండి బౌల్లోకి. రెడీ అండి. రెడీ అయిపోయింది. నైస్. ఓకే అండి, మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మునగాకు వేసి వేగాక చింతపండు వేసి మగ్గనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో వేరుశనగ పలుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడి వేసి వేయించాలి. అంతే, మునగాకు పచ్చడి రెడీ. ఓకే అండి, మరి మునగాకుతో 2 వెరైటీస్ రెడీ కదా. ఇంకా టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకటేమో సోయా బీన్స్ కాంబినేషన్లో కర్రీ, ఓకే, ఇంకొకటేమో పచ్చడి. సో ముందుగా సోయా బీన్స్ చూసేద్దామండి. ఓకే, ఇప్పుడు పచ్చడి టేస్ట్ చూద్దాం. బాగుంది, డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంది పచ్చడి యాక్చువల్గా. ఎస్, అంటే చింతపండు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తారు కదా, కొంచెం ఆ పులుపు తెలుస్తూ. సో 2 డిష్లు బాగున్నాయి. అంటే కొంచెం హెల్దీగా మునగాకుతో తీసుకునే విధంగా ఇలా, అంటే సోయా బీన్స్ యాడ్ చేశారు కదా, అది కొంచెం ఆ గింజలతో చేసుకోవడం ఇంకొంచెం ప్లస్ పాయింట్ ఇది. అలాగే ఈ పచ్చడి కూడా బాగుంది, అంటే ఇలా రోడ్డు పచ్చడి లాగా కొద్దిగా పల్లీల పౌడర్ అది యాడ్ చేసి. సో ఇంకా అది పల్లీలు లేదా నువ్వులు మనం కావాల్సింది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఆ ఫ్లేవర్స్ మారుస్తూ చేసుకోవచ్చు.
బేసిక్ ఈ రోజు రెండు చాలా బాగున్నాయి. యా ఇద్దరు చాలా బాగా చేశారు, అంటే అన్ని కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా బ్యాలెన్స్గా వేసి బాగా చేశారు ఇద్దరు కూడా. కొంచెం బెటర్గా పచ్చడి. ఓకే, సో ప్రియాంక విన్నర్ అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో బాగుంది పచ్చడి, పుల్లగా కారంగా నైస్. సో ప్రియాంక, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వంటల్ని చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మునగాకుతో చూసారు కదండి వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి, రెండు బాగున్నాయి. మరి అలాగే మీరు ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఎండు కొబ్బరి ఈజీగా తురమాలి అంటే ముందుగా దాన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తురిమినట్లయితే తురుము ఈజీగా వస్తుంది. ఇవాళ 4 వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన వెజ్ బ్రెడ్ పలావ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. వెజిటబుల్స్, బ్రెడ్, రైస్, మసాలా దినుసులు. సో ఎలాంటి బ్రెడ్ వాడాలి అనేది సెకండ్ క్వశ్చన్. బ్రెడ్ కూడా ఫ్రెష్గా బేకరీస్లో దొరికేది, ఒకప్పుడు దొరుకుతుంది, ఇప్పుడు కూడా. అలాంటి బ్రెడ్ వాడితే బెటర్. బ్రెడ్ అలా మనం కొనుక్కున్న బ్రెడ్ని ట్రై చేస్తే కూడా బ్రెడ్ నుంచి మనకు వచ్చేది కార్బోహైడ్రేట్స్ మటుకే. అది మనకు ఎలాగో రైస్లో వస్తుంది. సో వెజ్ బ్రెడ్ పలావ్ అనేది ఇట్స్ నాట్ లైక్ అన్ ఎక్సలెంట్ రెసిపీ అని చెప్పలేము, కానీ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పైనాపిల్ హల్వా. పైనాపిల్ అగైన్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్స్ అండి. ఎందుకంటే పైనాపిల్లో ఉన్న పోషక విలువలు కూడా యూ కెన్ రైట్ అ లిస్ట్. పైనాపిల్లో బ్రోమలీన్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. పైనాపిల్ వెయిట్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. పైనాపిల్లో క్యాలరీస్ తక్కువ, విటమిన్ A ఎక్కువ, విటమిన్ C ఉంటుంది, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం ఇన్ని ఉంటాయి అన్నమాట. సో మనం హల్వాలో ఇలా వాడుకుంటున్నాం. పైనాపిల్, పాలు, షుగర్, నెయ్యి, బాంబే రవ, డ్రై ఫ్రూట్స్. సో డెఫినెట్గా ఇది మొత్తం కూడా రీప్లేస్ చేసేసి గోధుమ రవ్వతో, షుగర్ బదులు బెల్లంతో అలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, కానీ బట్ పైనాపిల్ని అలాగే రాగా తీసుకోవడం చాలా మంచిదండి. సో పైనాపిల్ హల్వా కంటే కూడా పైనాపిల్ యూ షుడ్ ట్రై టు టేక్. అలాగే ఊరించే వంటలో మీరు చూసిన మునగాకు పచ్చడి. ఇక మునగాకు గురించి మాటలు లేవండి. యాక్చువల్లీ ఇవాళ మీరు బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్ చూశారు. పైనాపిల్ తీసుకోండి, అలాగే మనకు మునగాకు కూడా ఎక్సలెంట్ అండి. అసలు మునగాకు ఒక ఔషధం. రోజు కూడా కరివేపాకు, మునగాకు కలిపి ఉండల్లాగా తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పైల్స్ కూడా మనకు నివారణం. అంటే పైల్స్ లాస్ట్ స్టేజ్కి వచ్చి సర్జరీ స్టేజ్కి వచ్చాక ఇవి తీసుకుంటే ఉపయోగం ఉండదండి. ఇది అలవాటు పరంగా మనం డయట్లో మార్చుకుంటూ వస్తే నిదానంగా అవి రాకుండా నివారించుకోవచ్చు. అది కూడా ఈ పర్టికులర్ రెసిపీలో మునగాకు, పల్లీల పొడి, ఇక బ్యూటిఫుల్ కాంబినేషన్. డెఫినెట్గా దీన్ని మనం 100% మనం ట్రై చేయాలండి. నెక్స్ట్ మునగాకు సోయాబీన్ కర్రీ. ఇక ఇది ఎలా ఉందంటే ఒక మంచి కాంటినెంటల్ అండ్ ఇండియన్ క్యూజిన్ మ్యాచింగ్లా ఉంది. మునగాకేమో మనం చేసుకుంటాం ఇక్కడ, అంటే భారతీయులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనం సౌత్ ఇండియాలో మనకు అవైలబుల్ బాగా. సోయాబీన్ ఏమో చైనీస్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. సోయా ఆకు మనం ఎక్కువ తీసుకుంటాం, కానీ సోయా బీన్స్ అనేవి ప్రత్యేకించి మనకు చైనాలో, ఫార్ ఈస్ట్లో మనకు ఎక్కువగా వాడతారు. సోయా బీన్లో ప్రోటీన్ ఉంటుందండి, మునగాకులో కాల్షియం ఉంటుంది. సో ఈ రెండు కలిపిన ఈ కర్రీ అనేది ఇట్స్ రియలీ 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 హెల్తీ ఫర్ చిల్డ్రన్. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ ఎలా ఉన్నాయి? మునగాకు సోయాబీన్స్ కర్రీ, మునగాకు పచ్చడి. అర్జెంటుగా బుక్స్ తీసేసుకొని రాసేసుకోవాలి, అంత మంచి రెసిపీస్. ఈ రెండు ఇవాళ బెస్ట్ రెసిపీస్ అని కూడా చెప్పచ్చు. పైనాపిల్ హల్వా డెఫినెట్లీ ఇట్స్ అ హై క్యాలరీ అండ్ ఇది స్వీట్ ఐటమ్ అండి. లిమిట్లో తీసుకోవాలి, తక్కువ తీసుకోవాలి. పైనాపిల్ మటుకు వీలైతే రోజు కూడా సీజన్లో తీసుకోవడం చాలా చాలా మంచిదండి. వెజ్ బ్రెడ్ పలావ్ ఓకేనండి, ఇట్స్ నాట్ వెరీ గుడ్ అట్లాగని చెప్పి చాలా బ్యాడ్గా ఉంది కూడా లేదు. డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. సో ఇవాళ మీరు చూసిన 4 రెసిపీస్లో 3 బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు 2 వంటలు బాగున్నాయి. సో పలావ్ చాలా టేస్టీగా ఉంది, కాకపోతే పైనాపిల్ హల్వా ఇంకొంచెం వెరైటీగా,
స్వీట్ కదా. ఎస్ అండి, స్వీట్ కొంచెం లైట్ ఆ పులుపు కూడా దాంట్లో యాడ్ అయి ఉంటుంది కదా. అవును, సో పులుపు తీపి కాంబినేషన్ లో చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, అన్ని నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, బాయ్.